అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందామండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఇక్కడ ఇశ్రాయేలీలు యెహోషువకి ఎదురు తిరిగినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ దేవతలను పూజిస్తారో నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని మాట్లాడుతున్నారు. ఇక్కడ యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోవాను సేవించడం వలన కలిగిన లాభం ఏమిటో తెలుసా? కానానుకు చేరుకున్నాడు యెహోషువ. ఇంకా మిగిలిన ఇశ్రాయేలీలు కానానికి చేరలేదు, కానాను చేరుకున్నాడు. అలాగే మనమును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని డెసిషన్ తీసుకున్నట్లయితే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటామండి. పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే నేనును నా ఇంటి వారును యెహోవాని ఆశ్రయించదము లేదా సేవించదము అని ఒక డెసిషను తీసుకోవాలి. అలాగే పాత నిబంధన కాలంలో అబ్రహాము ఆయన ఇంటి వారందరూ యెహోవాను సేవించారు. అలా యెహోవాను సేవించటం వలన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. ఇప్పటికీ మనం ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా ఆయన్ని గుర్తిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరు మన కొత్త నిబంధన గ్రంథంలో నేనును నా ఇంటి వారును యెహోవాను ఆశ్రయించదము లేదా యెహోవాను సేవించదము అని అన్నవారు ఎవరో చూద్దాం. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనగా కొమ్ము సంబంధి అని అర్థం. అతను ఒక భక్తిపరుడు. కైసరేలో అనగా రోమా చక్రవర్తి పరిపాలన కింద శతాధిపతిగా ఉండెను. అతడు తన ఇంటి వారిని అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచూ ఉండెను. ఇతను తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈయన ఈ రోజుల్లో కోటీశ్వరులు అని అంటున్నాం కదా, అలాంటి కోటీశ్వరుడు. ఆ రోజుల్లోనే ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప సంపన్నుడు, కోటీశ్వరుడు అన్నమాట. ఆ రోజుల్లోనే ఆయన కోటీశ్వరుడు. ఆయన ఇంటి వారందరూ యెహోవాని సేవించారు. అంతేకాకుండా ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడు, ధర్మకార్యాలు బహుధర్మ కార్యములు చేస్తూ ఉండేవాడు. ఇలా కొర్నేలిలాగా మనం కూడా నేనును నా ఇంటి వారును యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాము అని అనుకున్నట్లయితే ఈ క్షణమే, ఈ రోజు నుండి మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతామండి. ఇంకా ఎవరు పరలోక రాజ్యానికి? ఇక్కడ కుటుంబం మొత్తం యెహోవాను సేవించింది చెరసాల నాయకుడు అండి. చెరసాల నాయకుడు విశ్వసించి బాప్తీసం పొందుట. చెరసాల నాయకుడు అంటే ఎవరంటే ఇక్కడ పౌలు శీలను చెరసాలలో వేసి బంధిస్తారండి. బంధించినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థించగా పెద్ద భూకంపం వచ్చి ఆ చెరసాల అంతా కూడా బద్దలైపోతుంది. చెరసాల తాళాలు తెగిపోతాయి, తలుపులు ఊడిపోతాయి, సంకెళ్ళు తెగిపోతాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆ సంగతిని చూసి వీరందరూ పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని చంపేసుకుందాము అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో పౌలు గారు నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన ఆగిపోయి ఉంటాడు. అప్పుడు లైట్ వెలిగించి ఆయన పౌలు గారి పాదాల మీద పడి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతాడు. అప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్తారు. అప్పుడు ఆ క్షణమే ఆయన రక్షణ పొందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పౌలు గారు వారికి వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ గడియలోనే ఇంటి వారు మొత్తం కూడా బాప్తీసం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కొర్నేలి కుటుంబం మొత్తం ఆయన్ని యెహోవాని యేసు ప్రభుని సేవించింది. అలాగే చెరసాల నాయకుడి కుటుంబం మొత్తం కూడా ఆయన యెహోవాని సేవించారు. అబ్రహాము కూడా ఈ కుటుంబం మొత్తంతో యెహోవాని
సేవించాడు. మరి మనము కూడా మన కుటుంబాలతో, మన కుటుంబం అంతటిని నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని ఈరోజు డెసిషన్ తీసుకున్నట్లయితే మనమందరం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతామండి. అంత గొప్ప భాగ్యాన్ని మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అంతేకాదు షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ప్రభా మేము విన్న వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనే డెసిషన్ ప్రభా మేమందరం ప్రతి ఒక్కరు ఈరోజు తీసుకుని ప్రభా మా కుటుంబాలతో మీ సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా, మా కుటుంబాల సమేతంగా మేము నీ పరలోక రాజ్యానికి వారసులం అవునట్లు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మీ మార్గంలోకి నడిపించండి ప్రభా. యేసయ్యా, నీ వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ బాధ్యతపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.